రాను బొంబాయికి రాను రిలీజ్ అయినప్పుడు ఆ నైట్ మీ ఫీలింగ్ ఎట్లుండే? నేను అసలు ఎక్కడ నడుస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని ఫోన్లు మాట్లాడుతున్నానో నాకే తెలియదు, ఏం తింటున్నానో తెలియదు, ఎలా తిరుగుతున్నానో తెలియదు. ఒక కోమాలో ఉన్నాను నేను. కానీ సాంగ్ మాత్రం వేరే లెవెల్ బ్రో. సో ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వచ్చినాయి? సో అంటే ఈ డబ్బు సంగతి ఎట్లా? రాము ఏం అడగలేదు, రాము ఇంత కావాలి అంత కావాలని ఏం అడగలేదు. రాము నేనే పిలిచి, రాము మరి దీని గురించి వాట్ ఈజ్ కమర్షియల్స్ అని అడిగిన మాట్లాడుకున్నప్పుడు అసలు ఆ సాంగ్ మీకు ఎట్లా వచ్చింది, అసలు ఎట్లా చేయాలనుకుంటారు, ఏంది అసలు ఈ స్టోరీ ఇంత హిట్ అవ్వడానికి కారణాలు ఏంది? అసలు రాము వచ్చిండు, టీ తాగుతున్నాం అక్కడ ఇద్దరం కలిసి. అప్పుడు అన్న ఒక 2 లైన్స్ వినిపిస్తానని వినిపించాడు. అద్దాల మేడలు ఉన్నాయి, మేడల్లో చీరలు ఉన్నాయి, చీరలు అని ఒక 2 లైన్స్. రాను బొంబాయి రాను కూడా వినిపించలేదు. మేము వెళ్ళి నెక్స్ట్ డే అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఫస్ట్ పల్లవి అండ్ చరణం 2 బాగా వచ్చాయి. సెకండ్ బీజిఎం నుంచి డ్రాప్ అయింది, కొంచెం స్లో అయిపోయింది. అంత ఊపు లేదు, అంత ఊపు లేదు సాంగ్. అయితే ఒక తాండలో ఉండే అబ్బాయి సో ఇంత ప్రపంచము గుర్తించే విధంగా సాంగ్ చేయడం, ఇదంతా చేయడం చూస్తుంటే అంటే మీరు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి అంటే వాళ్ళకి ఫస్ట్ ఏమన్నా స్ట్రగుల్స్ ఏమన్నా ఉండేనా వాటి గురించి? మనోడు ముంబైలో ఒకరోజు వాళ్ళకి తినడానికి తిండి లేని టైంలో కూడా ఏం చేశాడంటే అక్కడ వేరే ఒక అతను ఎవరో అంటే చెత్త ఏరుకునే అతను అక్కడ ఉన్న బాటిల్స్ అవి ఏరుతున్నాడంట. ఆ టైంలో రాము ఇంట్లో ఫుడ్ లేక, ఇంట్లో వాళ్ళ పరిస్థితిని చూడలేక బయటకు వచ్చిన సమయం అది. అక్కడ చూసి అతను అడిగాడంట క్వశ్చన్, ఈ బాటిల్స్ అన్ని తీసుకొని నువ్వేం చేస్తావు? ఇవన్నీ అమ్మితే నాకు పైసలు వస్తాయని చెప్పినట్టు. మనోడు వెంటనే ఏం చేశాడంటే మనోడు కూడా సేమ్ ఆ బాటిల్స్ అన్ని తీసుకొని వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి తీసుకొని వెళ్ళి ఒక 300 రూపాయలు ఎంతో సంపాదించుకొని తీసుకెళ్ళి ఇంటికి కొంచెం బియ్యం, కొంచెం పప్పు. ముంబైలో ఉన్నప్పుడు ఓకే, ఇంత స్ట్రగ్లింగ్ నుంచి వచ్చాడు రాము. సో ఇప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూలి పని చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములకు వాళ్ళ అన్నకు బస్ కొనిచ్చాడండి రాము. వా సూపర్. ఓకే, వాళ్ళ అన్నకు బస్సు, వాళ్ళ అన్న ట్రావెల్స్ నడుపుకోవడం కోసం ఒక బస్ కొనిచ్చాడు. ఓకే, ఇంకొక అన్నకి ఆటోస్ ఉంటాయి కదా, గుడ్స్ అవి కొనిచ్చాడు. ఓకే, ఇల్లు కట్టిస్తున్నాడు, వాళ్ళ అమ్మ నాన్నని బాగా చూసుకుంటున్నాడు, వాళ్ళ అక్క చెల్లెలను బాగా చూసుకుంటున్నాడు. కుటుంబానికి ఒకడు ఉండాలి రాము లాంటి వాడు. ఆల్ రౌండర్ ఆ సాంగ్ కి మొత్తం రాము రాతోడనే అనుకుంటున్నా. ప్రొడ్యూసర్ అని చెప్పేసి అంటే దాంట్లో చూస్తే అప్పుడు అర్థమవుతుంది నిజం చెప్పాలంటే. అంటే మీరు ఎందుకు బయటికి రాలేకపోయారు? ప్రొడ్యూసర్ అంటే అదేదో డబ్బులు పెట్టే మిషనే తప్ప అంతగా ఏమీ రికగ్నైజ్డ్ అయితే లేదు. ఫ్లాప్ అయితే దాని బరువు మోయాల్సింది కూడా ప్రొడ్యూసరే. కానీ ఎప్పుడో 10 సాంగులు చేస్తే అందులో ఒకటి కాకపోతే ఆ హిట్ అయినప్పుడు కొంచెం అది ప్రొడ్యూసర్కి కూడా ఆ రికగ్నైజేషన్ వస్తే అతను కూడా హ్యాపీ. అయితే బిగ్ బాస్లో అవకాశం ఎప్పుడు వచ్చింది, అసలు ఎవరు కాల్ చేశారు, అసలు ఏంది అంటే మీకు ఎప్పుడు తెలిసింది బిగ్ బాస్కి వెళ్తుండడానికి? వెళ్ళాలని ఉండేనా రాము? లేదు, వెళ్ళాలని స్టార్టింగ్లో లేకుండా ఉండే. అసలు నేను ఎందుకన్నా నేను పోను, ఏం ఇక్కడే హ్యాపీగా ఉంది కదా, బ్రహ్మాండంగా ఉంది, మంచి సాంగ్స్, అసలు ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు రాము. అంత ఫుల్ షూటింగ్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, పాడే సాంగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు అంత వెళ్ళాల్సినంత ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఏం లేదు కదా అని రాము ఫీలింగ్ ఉండే. ఓకే, కాకపోతే నేను లేదు రాము, సరే ఇవన్నీ ఎప్పుడు ఉండేటి, ఇవి ఖచ్చితంగా రేపు కూడా ఉంటాయి, బట్ నువ్వు బిగ్ బాస్కి వెళ్తే ప్రతి ఇంట్లోకి వెళ్తావు. నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముందల పొట్టేళ్ళు కట్టేసినట్టే. సో మనం అందరం రాము రాతోడికి సపోర్ట్ చేయాలి. రాము రాతోడు గెలిచిందంటే ఒక మిడిల్ క్లాస్, మన మిడిల్ క్లాస్లో ఒక అబ్బాయి గెలిచినట్టే. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆ గెస్ట్ యొక్క సాంగ్ ఒక ఊపు ఊపుతుంది ప్రపంచం మొత్తం. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. సో ఆ సాంగ్ హీరో వచ్చి ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నాడు, ప్రొడ్యూసర్ వచ్చేసి మన ముందున్నారు. ఆ ప్రొడ్యూసర్ ఎవరో కాదు, వల్లి గారు. హాయ్ బ్రో. హాయ్ అండి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు బ్రో? సూపర్ ఫైన్. ఫైనా? సూపర్. సో మొత్తానికి ప్రపంచం మొత్తం ఊపు ఊపుతుంది కదా బ్రో సాంగ్. చాలా హ్యాపీ. ఫుల్ ప్రపంచం అంతా, కంట్రీతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, మొత్తం ఊపేస్తుంది. ఈవెంట్తో సంబంధం లేదు, అసలు ఎక్కడైనా సరే.
అసలు వేరే లెవెల్. అంటే సో మిస్ వరల్డ్ కాంపిటీషన్సే మన హైదరాబాద్లో జరిగినాయి. Yeah. సో వాళ్ళ నోటి త్రూ అసలు సాంగ్ పాడడం, వాళ్ళు అసలు నిజం చెప్తున్నా రాము రాథోడ్ కూడా ఊహించుండో లేదో. సో రాము రాథోడ్ని ఒక లెవెల్లో పెట్టారు మీరు. అసలు ఆ సాంగ్ మీకు ఎట్లా వచ్చింది, అసలు ఎట్లా చేయాలనుకుంటారు, ఏంది అసలు ఈ స్టోరీ ఇంత హిట్ అవ్వడానికి కారణాలు ఏంది అసలు? నేను యాక్చువల్లీ ఇంతకుముందు చెప్పినట్టే యాక్చువల్లీ మేమిద్దరము వేరే ఫస్ట్ ఒక సాంగ్తో అనుకున్నాం. యాక్చువల్లీ ఏమ్మాయి చేసావని ఫస్ట్ ఒక సాంగ్ చేసాం. ఓకే. మేమిద్దరం కలవడానికి మా మ్యూజిక్ డైరెక్టర్ చాలా మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్. ఆయననే మా ఇద్దరిని ఒక సాంగ్ కోసం కొలాబరేట్ చేసేది. ఒక సాంగ్ చేసాము, ఆ సాంగ్ అంత అనుకున్నంత రిజల్ట్ రాలేదు. ఆ తర్వాత చేసిన సాంగే ఈ రాను బొంబాయి రాను. ఓకే. అయితే ఒక సాంగ్ ఫస్ట్ సాంగ్ మేము చేసినాక అంత రిజల్ట్ రాకపోయినా రెండో సాంగ్ చేయడానికి గల కారణం ఏదైతే రాము రాథోడ్లో ఉన్న ఒక మంచి స్పోర్టివ్నెస్. ఓకే. నేను ఫస్ట్ సాంగ్ అతను డీలో ఉన్నప్పుడు చేశాను, డీ షోలో ఉన్నప్పుడు ఫస్ట్ సాంగ్ చేశాను. ఓకే. అదంత పెద్ద రిజల్ట్ రాలేదు. నేను డీ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు రాముని డిస్టర్బ్ చేయొద్దు, ఆ డీ ప్రోగ్రామ్ అయ్యాక మనతో చేసుకుందామని వాళ్ళు అనుకుంటున్నా. యాక్చువల్లీ ఆ రోజు ఫైనల్స్, డీ ఫైనల్స్, నేను అనుకున్న రాము విన్ అవుతాడని మ్యాక్సిమం నా మైండ్లో అదే థాట్ ఉంది. కానీ నాకు మిడ్ నైట్కి తెలిసింది ఏంటంటే రాము విన్ అవ్వలేదు, వేరే అదర్ పర్సన్ విన్ అయ్యారని. అబ్బా ఇప్పుడు రాము ఇంకా ఇప్పుడు కంప్లీట్గా మనోడు చాలా ఒక డిప్రెషన్ మోడ్లో ఉంటాడేమో, ఎందుకులే ఇంక ఇప్పట్లో వద్దులే అనుకున్నా. కానీ అదే నెక్స్ట్ డే మార్నింగ్ 11, 12 ఆ టైంలో ఫోన్ చేసి అన్న సాంగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామని అడిగాడు. అబ్బా సూపర్ రాము, అసలు ఇలా ఉండాలి నిజంగా. నువ్వు జరిగిందంతా పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వర్క్ ఏందని మనం మాట్లాడుకుంటున్నాం చూసినా, ఆ స్పోర్టివ్నెస్, ఆ చలాకితనం అసలు నాకు బాగా నచ్చింది. అందుకే మళ్ళీ వెంటనే ఈ సాంగ్ కూడా స్టార్ట్ చేశాను. సో అంటే ఫస్ట్ సాంగ్ ఏదైనాతో? ఫస్ట్ సాంగ్ శైలు ట్యూన్స్లో ఏమ్మాయే చేసినవని ఒక సాంగ్ చేసామండి. ఓకే. అయితే దానికి టీం అంతా సేమ్. ఇప్పుడు రాను బొంబాయి రానికి ఎవరైతే వర్క్ చేసామో అందరం వర్క్ చేసాం, ఒక హీరోయిన్ ఎక్సెప్ట్. ఓకే. హీరోయిన్ తప్ప మిగతా వాళ్ళందరూ సేమ్ టీం, అదే కొరియోగ్రాఫర్, అదే డిఓపి, అదే మ్యూజిక్ డైరెక్టర్, అదే హీరో, సేమ్ నేను ప్రొడ్యూసర్ని, మొత్తం అంతా సేమ్ బ్యాచ్. ఓకే. కానీ రాను బొంబాయి రానికి ఒక హీరోయిన్ మారింది అంతే. ఓకే. అయితే ఇప్పుడు డీ తర్వాత ఈ సాంగ్ చేయడం జరిగింది, స్టార్ట్ చేసారు మీరు. సో ఆ సాంగ్ ఫస్టే రాసిండా లేకుంటే మీరు చెప్పిన తర్వాత రాసిండా? యాక్చువల్లీ రాను బొంబాయి రాను ప్లేస్లో మేము ఇంకొక సాంగ్ అనుకున్నాం, వేరే అది త్వరలో వస్తుంది, నెక్స్ట్ రాబోయే సాంగ్ అదే. కాకపోతే ఆ టైంకి ఆ సాంగ్ ఎందుకో నాకు అది కరెక్ట్ కాదని నేను గట్ ఫీలింగ్లో ఉన్నా. ఓకే. ఇది కరెక్ట్ కాదు రాము, ఇప్పుడైతే నడుస్తున్న ట్రెండ్ వేరు, మనం ఆ ట్రెండ్ ప్రకారం చేద్దాము ఏదైనా అని చెప్పేసి కొంచెం సర్చింగ్లో ఒక 1 వీక్ 10 డేస్ ఇద్దరం కన్వర్జేషన్ జరుగుతూ ఉన్నాయి. ఒక్కరోజు ఈవినింగ్ శ్రీనగర్ కాలనీలో ఒక ఉడిపి హోటల్ ఉంది, ఆ ఉడిపి హోటల్ దగ్గర మామూలుగా ఏదో వర్క్ ఉండి నేను అటు వచ్చాను, రాము వచ్చిండు, టీ తాగుతున్నాం అక్కడ ఇద్దరం కలిసి. అప్పుడు అన్న ఒక 2 లైన్స్ వినిపిస్తానని వినిపించాడు. అద్దాల మేడలు ఉన్నాయి, మేడల్లో చీరలు ఉన్నాయి, చీరలు అని ఒక 2 లైన్స్, రాను బొంబాయి రాను కూడా వినిపించలేదు. ఓకే. ఆ 2 లైన్స్ విన్న వెంటనే నా రియాక్షన్ ఏంటంటే సూపర్ రాము, ఇది కావాల్సింది మనకు, ఇదే కావాలి అంటే, అన్న నేను ఇంటికి వెళ్ళి మొత్తం అంతా రాసేసి నీకు నైట్ కల్లా నేను ఫోన్ చేస్తాను అని చెప్పాడు. నేను నైట్ ఫోన్ చేయలేదు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి నాకు మొత్తం అంతా వినిపించాడు. సాంగ్ సూపర్ ఉంది. నాకు ఇంకా ముందు రోజు కంటే ఈ రోజు ఇంకా డబల్ హ్యాపీ. అంటే ఇక్కడ నుంచి వెళ్ళంగానే నైటే ఫోన్ చేసి వినిపించిండు నాకు, నైటే ఫోన్ చేసి వినిపించిండు. నేను డబల్ హ్యాపీ. దానికి తోడు ఆ సాంగ్లో అన్ని ఏరియాలను కవర్ చేసేటట్టు, నల్గొండ అని అదే అదర్ ఏరియా అన్ని ఏరియాలు కవర్ చేశాడు. అది ఇంకా మంచి ప్లస్ అనిపించింది. ఇంకా గో హెడ్ సూపర్ ఉంది అని ఇంకా వెంటనే మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి దానికి మ్యూజిక్ చేయించేసుకొని ఆ తర్వాత కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని ఇంకా ఒక మంచి పనికి అన్నీ సమకూరుతాయన్న అట్లా దానికి అంతా నేచర్ అంతా అలా సపోర్ట్ చేసి అన్నీ దానికి సెట్ అయిపోయారు. ఓకే. సో మరి హీరోయిన్ ఎట్లా సెలెక్ట్ చేసిరు? హీరోయిన్ లిఖిత, ఆ అమ్మాయిని యాక్చువల్లీ రాముయే నాకు చూపించాడు. నేనేమి అనుకోలేదు, రాముయే అన్న ఈ అమ్మాయి డీలో చేసాం మేము, బాగుంటుంది ఒకసారి చూడమని చూపించాడు. చూపించినప్పుడు నాకు బాగా అనిపించింది, అంటే రాముకు మంచి పేరు బాగానే ఉంటుంది అనుకున్నాం. కాకపోతే అమ్మాయి ఎలా చేస్తుందో, ఇంతకుముందు డీలో చేయడం వేరు, ఇక్కడ మళ్ళీ మన ఫోక్ సాంగ్స్లో చేయడం వేరు, ఎలా చేస్తుందో ఏమో ఒక చిన్న ఉన్నది. కానీ బట్ తను వచ్చిన తర్వాత తను రిహార్సల్స్ టైంలో తను చేసిన గ్రేస్ చూసి ఇదంతా నేనైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫుల్ ఇంప్రెస్ అయిపోయా అమ్మాయికి, బాగా చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ షూట్లో కానీ అసలు అదరగొట్టేసింది అమ్మాయి. ఓకే. అంటే షూట్కి 2 days ఏమో టైం పట్టిందంట, అంటే 1 dayలో కంప్లీట్ చేద్దాం అనుకున్నారా? అది ఏదో చెప్పిండు రాము. యాక్చువల్లీ ఫస్ట్ 1 dayనే. అప్పటికి యాక్చువల్లీ నేను ఇంతకుముందు తీసిన సాంగ్లన్నీ భారీ సాంగ్లే, అంటే 5 lakhs 8 lakhs బడ్జెట్ పెట్టి తీసా. ఓకే. నా ఇంతకుముందు ప్రీవియస్ సాంగ్లు. అయితే ఈసారి తేరీ మేరీ కథ కూడా మీదే అనుకుంటా, టోనీ హీరో ఫస్ట్ సాంగ్ అండి అది. ఓకే. దాని బడ్జెట్ వచ్చేసి 8.5 lakh.
8,50,000. 8,50,000 1 వీక్ వైజాగ్లో ఉండి ఓకే 1 వీక్ షూట్ చేసుకొని వచ్చాం. 1 వీక్ అక్కడే షూట్ చేసి 3 days అక్కడే ఉండి ఎడిట్ చేసి మొత్తం పాటతో అవుట్పుట్తోనే బయటకు వచ్చాం అక్కడి నుంచి. ఓకే నాకు తెలిసి 12-15 రోజులు అయింది అక్కడ నుంచి రావడానికి. 2 weeks పట్టిందండి ఓకే అక్కడ నుంచి రావడానికి. దానికి 8.5 lakhs. అసలు అప్పట్లో ఫోక్ ఇండస్ట్రీలో ఆ సాంగ్ ఒక మంచి అంటే ఒక మంచి టాకిటివ్ అదే అవును బాగా మాట్లాడుకున్నారు. అంటే ఇంత బడ్జెట్ సినిమా లెవెల్లో ఉంది సాంగ్ అని చాలా మంది గట్టిగా మాట్లాడుకున్నారు. బాగా ఓకే 40 million వెళ్ళిందండి ఇప్పుడు. అవునవును సాటిస్ఫై. దాని తర్వాత చేసింది నెక్స్ట్ రాముతోటి ఒక సాంగ్ అదే ఏమై చేసా. దాని తర్వాత ఈ రాను బొంబాయి రాను. ఓకే అయితే మీరు 8.5 పెట్టడం జరిగింది తెరి మేరే కథకి, టోనీ హీరో కదా. సో దానికి ఎంత వచ్చింది మనీ? అంటే 40 million అంటే ఎంత రావచ్చు? దానికి అప్పుడు 8.5 పెట్టానంటే అది ఇప్పటికి అప్లోడ్ అయ్యే వరకు 15 వరకు తీసుకొచ్చింది. ఓకే చాలు అంటే మనం పెట్టింది మనకు డబుల్ అయితే చాలు అప్లోడ్ డేట్ వరకు. ఓకే ఇప్పటి వరకు. సో అది వచ్చి నాకు తెలిసి 3 years అయిందా? 3 years అయిందండి. అదే 3 years అయింది. 3 years అయిపోయింది. ఓకే దాని తర్వాత ఏం మాయ చేసాం అనేది ఒకటి చేసిరు. దానికి ఎంత పెట్టారు? 5 lakhs అండి. దానికి 5 lakhs. దానికి 5 lakhs అయింది. ఏమైనా వచ్చిందా? దానికి ఏం రాలేదండి. 4 million ఏమో ఉందనుకుంటా. 5 lakhs పెట్టాను, అదేం రాలేదు. నేను అందుకే ఇంకా దాని తర్వాత తీసే సాంగ్ రాను బొంబాయి రాను దీనికి తక్కువ బడ్జెట్ పెట్టాలి అని ఫిక్స్ అయ్యా. ఓకే 8.5 దాని తర్వాత 2.5లో తీద్దాము సాంగ్ అని ఫిక్స్ అయ్యా. ఓకే కానీ వెళ్ళాము ఒక 1 day రిహార్సల్ చేసుకున్నాము. నెక్స్ట్ డే షూట్ స్టార్ట్ అయింది. మా కొరియోగ్రాఫర్ కూడా ఫుల్ సపోర్టివ్, ఆయన శేఖర్ వైరస్ గారు. అన్న నువ్వు అనుకున్నట్టే 1 dayలోనే నేను ఫినిష్ చేస్తానని చేశాడు. కాకపోతే ఆయన బాగా చేశాడు. కాకపోతే మేము వెళ్ళి నెక్స్ట్ డే అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఫస్ట్ పల్లవి అండ్ చరణం 2 బాగా వచ్చాయి. ఓకే సెకండ్ BGM నుంచి డ్రాప్ అయింది, కొంచెం స్లో అయిపోయింది. ఓకే అంత ఊపు లేదు సాంగ్. ఓకే కానీ బయట ఏమో మన సాంగ్ రీల్స్ రిలీజ్ అయ్యాయి, ప్రోమో రిలీజ్ అయింది, అసలు మామూలుగా లేదో బీభత్సంగా నడుస్తుంది. ఇలాంటి టైంలో దీన్ని ఇంత కొంచెం స్లో అయిన సాంగ్ ఎందుకు వదలాలి, రిస్క్ తీసుకోవద్దు. కొంతమంది చెప్పారు తీసేయన్న ఇంకా ఇప్పుడు ఈ సాంగ్ ఉన్న బజ్కి ఎలాగైనా వెళ్తుంది, రిలీజ్ చేసే ఉన్న సాంగ్ని రిలీజ్ చేసే ఎందుకు టైం వేస్ట్ ఉంది. కానీ నేను ఒప్పుకోలేదు. ఒక 15 days మాకు అంటే నేను రాము అండ్ కళ్యాణ్ గారు మా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మా శేఖర్ వైరస్ కొరియోగ్రాఫర్, మేము నలుగురము వద్దు ఎట్టి పరిస్థితుల్లో మంచిగా తీద్దాం, మళ్ళీ సెకండ్ టైం మంచిగా తీద్దాం అని అనుకున్నాం. ఆ కళ్యాణ్ గారు అలాగే సజెస్ట్ చేశారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు షూట్ చేసుకొని రండి బాగా నడుస్తుందని. మా కొరియోగ్రాఫర్ కూడా అన్న ఇంతవరకు ఫోక్ ఇండస్ట్రీలో ఎవరు చేయనట్టు నేను చేస్తా, నువ్వు సెకండ్ టైం షూట్ పెడితే ఆయన మంచి బూస్టప్ ఇచ్చాడు. చలో ఇంతమంది చెప్పిన తర్వాత కూడా మనం ఇంకా ఆగొద్దు. అందుకని మళ్ళీ సెకండ్ వెళ్ళి మళ్ళీ 2 రోజు అప్పుడు మళ్ళీ ఒక రోజు రిహార్సల్స్, మళ్ళీ ఒక రోజు షూట్. అంటే ఈ ఫస్ట్ సాంగ్ మొత్తం డిలీటెడ్ అంటే ఏమేమి చేసారు అది మొత్తం కాదు పల్లవి చరణం ఉంది. సెకండ్ పల్లవి సెకండ్ చరణం. ఓకే సెకండ్ BGM నుంచి సెకండ్ చరణం వరకు డిలీటెడ్. ఓకే మళ్ళీ అదంతా ఫ్రెష్. ఏదైతే ఇప్పుడు మీకు సాంగ్ లో కొంచెం మంచి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో మీకు సెటప్ ఇదంతా కనబడుతుందో కొంచెం గ్రాండియర్ గా, అది మేము సెకండ్ టైం షూట్ చేసింది. ఫస్ట్ టైం షూట్ చేస్తే అంత గ్రాండియర్ ఉంటుంది మీకు సెకండ్ చరణంలో. కానీ చూడండి మీరు ఇక్కడ పైసలు పూర్తయ్యామనే భయం కూడా లేకుండే, అంటే ఒక బాధ కూడా లేకుండా, అంటే బయటికి అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. అంటే మీరు అంటే రీల్స్ వైజ్ ప్రోమో వైజ్ అట్లా వెళ్ళగానే చాలా రీచ్ వచ్చింది కాబట్టి సో వెళ్తుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇంత మంచిగా రీచ్ వస్తున్నప్పుడు ఇంకా మంచిగా చూపిద్దాం జనాలకు అని చెప్పేసి మళ్ళీ మీరు పెడదాం పైసలు అని చెప్పేసి మీరు పెట్టడము, అంటే మీ సంకల్పం అట్లుంది, అరే మనకు వచ్చేస్తుంది ఇది మంచిగా ఉంది సాంగ్ అనేది ఒకటి. సో ప్రొడ్యూసర్ కష్టాలు అనేటివి ఉంటాయి. అవునండి. సో అంటే పైసలు పెట్టేది ప్రొడ్యూసరు, ఇక హీరోయిన్ అయినా కానీ నార్మల్గా అంటే వీళ్ళ గురించి కాదు, నార్మల్గా నేను ఏమని మాట్లాడుతున్నా ప్రొడ్యూసర్ పైసలు కదా మనకేంది మనం వాడుకుందాం, అది కావాలి ఇది కావాలని ఇట్లా అడుగుతూ ఉంటారు. సో ప్రొడ్యూసర్ కష్టాలు మీరు ఏమేమి తగిలినాయి మీకు? యాక్చువల్లీ ప్రొడ్యూసర్ కష్టాలు కామనేనండి. ఇవాళ ప్రొడ్యూసర్ అంటే అదేదో డబ్బులు పెట్టే మిషనే తప్ప అంతగా ఏమీ రికగ్నైజ్డ్ అయితే లేదు ఎక్కడ, ఏ ఫీల్డ్ అనే కాదు సినిమా ఫీల్డ్ అయినా అలాగే ఉంది. ఇంతకుముందు మీరు అన్నారు అంటే అంత గుర్తింపు లేదు అని. సో రాను ముంబైకి రాను సాంగ్ ఇంత పెద్ద హిట్, సో అందరు ఏమనుకుంటారు అంటే ఆల్రౌండర్ ఆ సాంగ్కి మొత్తం రాము రాతుడు అనే అనుకుంటున్నారు. ప్రొడ్యూసర్ అని చెప్పేసి అంటే దాంట్లో చూస్తే అప్పుడు అర్థమవుతుంది నిజం చెప్పాలంటే. అంటే మీరు ఎందుకు బయటికి రాలేకపోయారు? యాక్చువల్లీ అండి నేను ఫస్ట్ నుంచి అంత ఎక్స్పోజ్ అవ్వడానికి ఏమంత ఇంట్రెస్ట్ చూపించకపోతుండే. జనరల్గా పాట రిలీజ్ అయినప్పుడు హిట్ అయినప్పుడు తర్వాత కూడా చాలామంది చెప్పారు ఇంటర్వ్యూస్కి వెళ్ళు, నువ్వు కొంచెం ఎక్స్పోజ్ అవ్వు, కొంచెం బయట తిరుగు అది, కానీ నేను ఎందుకో పెద్ద ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు. ఇప్పుడు కూడా ఏంటంటే రాము బిగ్ బాస్కి వెళ్ళాడు, సో రాముకి సపోర్టివ్గా మాట్లాడదామనే ఇంటర్వ్యూస్ తప్ప సాంగ్ గురించను లేదంటే
నన్ను నేనేదో ఎక్స్పోజ్ చేసుకుందామని అయితే కాదు. ఓకే. యా సో ప్రొడ్యూసర్ కష్టాలు ఏమేమి తగిలినాయి? ప్రొడ్యూసర్ కష్టాలు అందరికీ ఉండేయండి. యాక్చువల్లీ మనం డబ్బులు పెడతాము కానీ మనకు రికగ్నిషన్ అయితే రాదు. అండ్ అందరి చుట్టూ తిరగాలి, ఇదైతే కామన్. ఒక ప్రొడ్యూసరు ఇవాళ రేపు ఈ సినిమా ఇండస్ట్రీలో అయినా ఈ ఫోక్ ఇండస్ట్రీలో అయినా ఏమైపోతుందంటే ఈ టెక్నీషియన్ల చుట్టూ తిరగడమే పని అయిపోతుంది. వీళ్ళందరి చుట్టూ తిరిగి వీళ్ళందరినీ సమకూర్చుకోవడం, ఇది కొంచెం హరాస్మెంట్ అయింది ప్రొడ్యూసర్కి అయితే. ఓకే. ఎంత కష్టపడ్డ తర్వాత అది రిజల్ట్ పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. అన్ని పాటలు హిట్ అవుతాయని కూడా లేదు. ఫ్లాప్ అయితే దాన్ని బరువు మోయాల్సింది కూడా ప్రొడ్యూసరే. కానీ ఎప్పుడో 10 సాంగులు చేస్తే అందులో ఒకటి, కానీ ఈ 10 సాంగులకి ఎంతో తను ఎక్కడి నుంచి తీసుకొస్తాడో డబ్బులు తెలియదు కదండి. బయట నుంచి ఎంత కష్టపడే తీసుకొస్తాడో డబ్బులు, అన్నీ పెడతాడు చేస్తాడు. కాకపోతే ఆ హిట్ అయినప్పుడు కొంచెం అది ప్రొడ్యూసర్కి కూడా ఆ రికగ్నైజేషన్ వస్తే అతను కూడా హ్యాపీ, అవును బాగుంటుంది, అతనికి కూడా ఆ వాల్యూ ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. కానీ మా రాను బొంబాయి టీం అయితే నాకు ఫుల్ సపోర్టివ్. అందరు ప్రతి ఒక్కరు ఎవరైతే టీంలో ఉన్నారో అందరూ మంచి సపోర్ట్ ఇచ్చారు, అందరూ బాగా చెప్పారు కూడా నా గురించి. ఐఎమ్ హ్యాపీ. నన్నే వాళ్ళందరూ పుష్ చేశారు, బయటికి రా. కాకపోతే నేనే రాలేదు, ఇప్పుడు టైం వచ్చిందని వచ్చాను. ఓకే. సో టైం వచ్చింది కాబట్టి రావడం జరిగింది అంతే. సో రాను బొంబాయికి రానికి ఎంత అయింది మనీ ఖర్చు? ఇది కూడా 5 lakhs అయిందండి. 5 lakhs ఫస్ట్ 2.8లో అట్లా కంప్లీట్ చేద్దాం 2.5 lakhs కంప్లీట్ చేద్దాం అనుకో. ఎట్టి పరిస్థితుల్లో 2.5లో కంప్లీట్ చేద్దాం. కానీ మళ్ళీ తర్వాత ఇంకా సెకండ్ టైం వెళ్ళి షూట్ చేసే కదా, టోటల్ మళ్ళీ 5 అయిపోయింది. ఓకే. అంటే ఫస్ట్ టైం షూట్ చేసిన దానికి సెకండ్ టైం షూట్ చేసిన దానికి డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా మీకు? చాలా కనిపించిందండి, ఫుల్ చాలా వేరియేషన్. సెకండ్ టైము ఇంకా రాకెట్ లాగా అది అలా గ్రాఫ్ అలా లేచే ఉంది దాంట్లో. సాంగ్లో ఎక్కడ కూడా డౌన్ లేదు ఇంకా మనం. ఓకే. ఫస్ట్ టైం దాంట్లో ఏంటంటే ఆ చరణం సెకండ్ చరణంకి మనం కొంచెం డల్ అయిపోతాం. అంటే ఓన్లీ మానిటైజేషన్ షార్ట్సే ఉంటాయి, డాన్స్ మూమెంట్స్ ఏమి ఉండవు. ఓకే. సో ఇంత మంచి సాంగ్కి ఓన్లీ మానిటైజేషన్ షార్ట్స్ ఏంది అనే ఫీలింగ్లో ఉంటాం. సెకండ్లో అలా కాదు, సెకండ్ సాంగ్లో మంచి కొరియోగ్రఫీ బాగా పడింది, ఇంకా ఆయన బాగా చేశారు. సో అంటే వల్లి గారు ప్రొడ్యూసర్గా ఎందుకు మారాలనుకున్నా అసలు? నేను యాక్చువల్లీ నాకు ఫస్ట్ నుంచి నేను ఎంటర్ప్రీనర్ అండి, ఇంతమంది బిజినెస్లు ఉన్నాయి నాకు. అవును, బిజినెస్ ఉండేనంట, ఆపుకొని ఇటు సైడ్ రావడం జరిగింది అన్నారు. సో నేను యాక్చువల్లీ నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఆలోచిస్తే కానీ నేను ఎంప్లాయ్ అనేది అవ్వాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. సో ఆ వైజ్గానే నేను ప్రొడ్యూసర్ అనేదని నేను పిక్ చేసుకున్నాను. ఓకే. సో అంటే ప్రొడ్యూసర్గా ఫస్ట్ మీరు ఏమైనా చేయడం జరిగింది అంటే ఈ 3 సాంగ్స్ కాకుండా ఇంకేమైనా? దీని బిఫోర్ నేను ఒక 2 movies చేశానండి. ఓకే. అందులో ఒకటి రిలీజ్ అవ్వలేదు, ఒకటైతే అయింది. సో ఆ తర్వాత నేను ఈ యూట్యూబ్ ఛానల్స్కి వచ్చాను. ఓకే. అంటే సెకండ్ ఎందుకు రిలీజ్ అవ్వలేదు? ఫస్ట్ రిలీజ్ అవ్వలేదు, ఇష్యూస్ ఉన్నాయి అందుకే రిలీజ్ అవ్వలేదు. ఓకే. అంటే ఎంత డబ్బు పెట్టొచ్చు మీరు దానికి? ఫస్ట్ దానికి మేము బాగా గట్టిగానే పెట్టాము, 2.4 CR పెట్టాము. ఓకే. బట్ సెకండ్ ఇది లాక్డౌన్ టైంలో చేసాము, అది బాగానే వెళ్ళింది. సో అంటే డబ్బులు రావడం అవి జరిగింది. ఫస్ట్ దాంట్లో కొంచెం లాస్ అయ్యానండి. ఓకే. సెకండ్ దాంట్లో ఓకే. ఇంకా తర్వాతనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. మధ్యలో గుంటూరు పలావ్ రుచులు అని ఒక రెస్టారెంట్ పెట్టాను. ఓకే. ఇక్కడే అమీర్పేటలో. ఓకే. కొన్ని రోజులు బాగా నడిచింది, ఆ తర్వాత అది ఎందుకో మన సెక్షన్ కాదని నేను వేరే వాళ్ళకి అది అమ్మేయడం జరిగింది. ఓకే. అందులో ఏమైనా లాస్ వచ్చిందా? గుంటూరు పలావ్ రుచిలో లాస్ ఏం రాలేదు, బాగా నడిచింది. కాకపోతే ఇంకా దాంట్లోనే నాకు టైం అంతా అక్కడే సరిపోతుంది అది చూసుకోవడానికి. ఎందుకులే అని ఇంపాసిబుల్, మన సెక్షన్ ఇది కాదు కదా, మన కప్ ఆఫ్ టీ ఇది కాదు అని నేను దాంట్లో నుంచి బయటకు వచ్చేసాను. ఓకే. సో ప్రాపర్ ఎక్కడ బ్రో మీది? నా ప్రాపర్ వచ్చేసి ఒంగోలు అండి. ఒంగోలు డిస్ట్రిక్ట్ దగ్గర మార్కాపురం అని. ఓకే. అక్కడే నాది ప్రాపర్. సో హైదరాబాద్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? బట్ నేను హైదరాబాద్ చిన్నప్పటి నుంచి బాన్ అండ్ బాటం అంతా ఇక్కడే, పుట్టింది పెరిగింది చదివింది మొత్తం అంతా ఇక్కడే. ఓకే. అంటే బిజినెస్ సైడ్ వెళ్ళాలనుకున్నారు కదా మీరు, ఏం చదువుకున్నారు? నేను లిటరల్గా అండి నేను పెద్దగా ఏం చదువుకోలేదు. ఓకే. 10th ఫెయిల్ అండి అంతే. ఓకే. 10th ఫెయిల్. కానీ నిజం చెప్పాలంటే ఈ రోజులలో చదువు అనేది ఇంపార్టెంట్ కాదండి. తెలివి ఒక్కటి ఉంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం నిజం చెప్పాలంటే. సో అంటే దాంతో మీరు బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నారు, బిజినెస్ మ్యాన్ అయ్యారు. అంటే కొంతమందికి మీరు జాబ్లు ఇవ్వాలనుకున్నారు అంతే, ఒకళ్ళ కింద పని చేయడం ఎందుకు, మనమే ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు. సో ఎంతమంది మీ ఇంట్లో మొత్తం? మా ఇంట్లో మా బ్రదర్ ఉన్నాడు, మా సిస్టర్ ఉంది, నేను కాకుండా మా అమ్మ మా డాడీ. ఓకే. అన్న ఏం చేస్తూ ఉంటారు? తమ్ముడు నాకు తమ్ముడు ఇతను IDFCలో జాబ్ చేస్తుంటాడండి. ఓకే. సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, హౌస్ వైఫ్. సో మొత్తం మీరే చూసుకుంటారు ఇల్లు మొత్తం? ఓకే. సో రాను బొంబాయికి రాను రిలీజ్ అయినప్పుడు ఆ నైట్ మీ ఫీలింగ్ ఎట్లుండే?
అసలు రాను బొంబాయి రాను ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి ఓకే ఒక 1 month వరకు నేను అసలు ఎక్కడ నడుస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని ఫోన్లు మాట్లాడుతున్నానో నాకే తెలియదు, ఏం తింటున్నానో తెలియదు, ఎలా తిరుగుతున్నానో తెలియదు. ఒక కోమాలో ఉన్నాను నేను. అంటే కంటిన్యూస్ ఫోన్స్, కంటిన్యూస్ అప్రిషియేషన్స్. ఆ నెంబర్ అయితే చూస్తే 1 day 1 million, వితిన్ 23 hours 1 million అయింది మాది. అప్పటి వరకు లేదు. 1 day 1 million ఫోక్ సాంగ్స్ అనేది, పర్టికులర్ ఒక ఫోక్ సాంగ్ పోవడం అనేది లేదు. అసలు అది రికార్డ్. అది అవ్వాలని మా కొరియోగ్రాఫర్ చాలా గట్టి ప్రయత్నించాడు. అది ఆయన ఏం అంట, నేను కూడా అనుకోలేదు. ఆయన day 1 నుంచి 1 day 1 million కొట్టించాలి. కానీ అట్లాంటి టీం ఉండడం అదృష్టం చాలా అండి. ఎందుకంటే నా సాంగ్ అని చెప్పేసి పనిచేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అవునవును. సో అట్లాంటి టీం ఉన్నప్పుడే ఇట్లాంటి ఆనిముత్యాలు బయటకు వస్తారు, ఇట్లాంటి సాంగ్స్ బయటకు వస్తాయి. కానీ సాంగ్ మాత్రం వేరే లెవెల్ బ్రో. సో ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వచ్చినాయి? ఇప్పుడు ఆల్రెడీ తెలిసింది కదా, అందరికి చెప్తూనే ఉన్నాను. పర్లేదు బ్రో, ఇప్పుడు 530 million వరకు పోయింది. ఒక ఇంతకుముందు 3-4 months బ్యాక్ రాము చెప్పాడు ఒక 1 crore వచ్చింది, అప్పుడు 250 million ఉంది, ఇప్పుడు 500 అయింది కదా, ఇంకా దానికి డబుల్ అయిందండి. అంటే 2 crores? అంతే అండి. 2 crores వచ్చిందా ఎక్కువ వచ్చిందా? మాకు ఇన్ఫర్మేషన్ ఏందో 10 కోట్లకి అంత ఎందుకు వస్తుంది మీకు తెలియదా? మీకు తెలుస్తుంది బ్రో, యూట్యూబ్ చేశారు 500 million 2 యూట్యూబ్ నుంచి కాదు, ఇవేవో రైట్స్ ఉంటాయి కదా, సాంగ్ రైట్స్ ఏం లేవు బ్రో. ఇంకా ఇది కాకుండా ఆడియో ప్లాట్ఫామ్ ఉంటుంది, ఓకే, అంతా కలిపే 2 crore వచ్చింది. సో అంతా కలిపే 2 crore వచ్చింది. ఓకే, ఎవరైనా అంటే ఇంత డబ్బులు వచ్చినాయి కదా ఏం చేస్తావా అని అడగడం కానీ, ఇంత డబ్బు వచ్చింది అని కానీ ఏడవడం కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఉంటాయి. ఇట్లాంటివి ఏమన్నా చెప్తారా ఇంట్రెస్టింగ్గా? ఏడవడం అంటే అందరికి కామనే. మనం బాగుపడుతుంటే ఖచ్చితంగా ఎక్కడ పడిపోతామని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇవన్నీ కామన్. కాకపోతే ఇంతకుముందు నాతో అంటే నేను ఎందుకు ఇది చేస్తున్నాను అని ఇది అంత డిస్రెస్పెక్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక మంచి వాళ్ళే ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం, వాళ్ళే బాగా చేయి, ఇంకా నెక్స్ట్ సాంగ్ కూడా బాగా చేయండి అని ఇలా చెప్పడం బాగా అనిపించింది. ఓకే, అంటే ఫస్ట్ అంటే బిజినెస్ వదిలేసి ఇందులోకి ఎందుకు వెళ్ళినావు అన్న వాళ్ళు, కరెక్ట్, బిజినెస్ మానేసి ఇది ఎందుకు, ఇది అంత అవసరమా అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి అప్రిషియేషన్ చేయడం చాలా నచ్చింది. ఓకే, సో అంటే వాళ్ళ దాంట్లో ఎక్కువ మీ అంటే క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్లోజ్ అంటే ఉన్నారండి, ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారు. అంటే మా ఇంట్లో మా డాడీనే, మా నాన్ననే, ఎందుకు నీకు ఇవన్నీ మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు కదా, ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాడువి, అది వదిలేసి ఇలా చుట్టూ తిరుగుతున్నావు అది ఇది అని చాలాసార్లు బాధపడేవాడు. కానీ ఈ హిట్ వచ్చిన తర్వాత ఆయన ఫుల్ హ్యాపీ. అంటే ఆయనకు సపరేట్గా ఫోన్ చేసి ఆయన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆయనకి చెప్పడం, ఓకే మీ అబ్బాయి సాంగ్ చాలా బాగుంది, మేము రోజు వింటున్నాం, అది అందరూ ఆయన ఫోన్ చేసి చెప్పడం, ఇంత అప్రిషియేషన్ రావడం అనేది ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిన విషయం. అదే, అయితే ఇంకోటి ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసుకుంటాడు సాంగ్ అనేది, కానీ ఇక్కడ రాము రాథోడ్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవ్వడంతో సో అంటే దీనికి ప్రొడ్యూసర్ మొత్తం రామే అన్నట్టు కూడా ఒకటి ఉంది. అంటే ఈ సంభాషణ ఏమైనా జరిగిందా మీ ఇద్దరిలో? అంటే నా దాంట్లోనే రిలీజ్ అవ్వాలి ఇట్లా ఏమైనా స్టోరీ ఉందా దానికి? ఉందండి, ఒక చిన్న స్టోరీ ఉంది. యాక్చువల్లీ దీని బిఫోర్ మేము ఇంకో సాంగ్ చేద్దామని అనుకున్నాం, అంటే రాను బొమ్మరాని ప్లేస్లో చేయాలనుకున్న సాంగ్ ఇంకోటి ఉంది. ఓకే, ఆ సాంగ్ చేద్దాం అనుకున్నప్పుడు రాము ఛానల్లోనే చేయాలనేది మేమిద్దరం అనుకున్న డీల్. అయితే ఆ సాంగ్ ప్లేస్లో ఈ సాంగ్ వచ్చింది కదా, రాము అదే అడిగాడు నన్ను, అన్న నా ఛానల్లో చేద్దాం, ఇది నా ఛానల్లో సాంగ్ రిలీజ్ చేసి చాలా రోజులు అయింది, ఇది చేస్తే నాకు ప్లస్ అవుతుంది అని అడిగాడు. ఓకే డన్, ఏదైతే ఉంది మనకు మంచి జరగడం కావాలి, నీ ఛానల్లో రిలీజ్ చేద్దాం రాము అని అప్పుడే యాక్సెప్ట్ చేసి అనుకున్నాను. ఓకే, సో అంటే ఈ డబ్బు సంగతి ఎట్లా, అంటే ఇంత డబ్బు వస్తే ఎట్లా పర్సంటేజ్లు తీసుకుందాం? ఇద్దరం 50-50 అండి. 50-50. ఓకే, మేమిద్దరము ఒకరోజు అదే దీని డిస్కషన్ గురించి కూర్చున్నప్పుడు కూడా రాము ఏం అడగలేదు, రాము ఇంత కావాలి అంత కావాలని ఏం అడగలేదు. రాము నేనే పిలిచి రాము మరి దీని గురించి వాట్ ఈజ్ కమర్షియల్స్ అని మాట్లాడుకున్నప్పుడు రాము ఒక పని చేద్దాం, నా మనసులో ఏముందంటే ఇద్దరం 50-50 తీసుకుందాం, దీంట్లో ఇంకా వేరే ఏం డివియేషన్ వద్దు, ఇద్దరం 50. సరే అన్న, ఓకే డన్ అన్నాడు. నేనే చెప్పాను 50-50 తీసుకుందాం. సో అంటే రాముని చూస్తే కొంతమంది ఏమనుకుంటారు అంటే పాట హిట్ అయిన తర్వాత సో ఈయన అద్దాలు పెట్టుకోవడం, కొంచెం స్టైల్గా మెయింటైన్ చేయడం, ఇట్లా చూసి అంటే రాముకి యాటిట్యూడ్ ఎక్కువైపోయింది, ఓవర్ యాక్షన్ చేస్తుండు అంటే బయట కొంతమంది చూసిన వాళ్ళు అనుకున్నారు. అప్పుడప్పుడు నేను కూడా వాళ్ళు చెప్పినప్పుడు చూసినప్పుడు అరే నిజమై ఉంటుంది అన్నట్టు అనుకున్నా. సో అంటే ఇప్పుడు బిగ్ బాస్లో చూస్తే అసలు చాలా వేరియేషన్, అంటే అసలైన వ్యక్తి బిగ్ బాస్లో ఉన్న వ్యక్తి. ఎగ్జాక్ట్లీ. సో ఈ బయట ఎందుకు ఇట్లా చేసిన అనేది నాకు అర్థం కాలే, మీరు ఏం చెప్తారు? యాక్చువల్ అట్లా ఏం లేదు, బయట అంటే మనం దూరం నుంచి చూస్తాం కాబట్టి ఆ మనిషి గురించి మనం వేరే విధంగా అనుకోవచ్చేమో, కానీ బిగ్ బాస్లో ఉన్నప్పుడు
తను నటించడానికి అయితే ఉండదు. అవును. ఓకే, మనం అతని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎట్లున్నాడు అట్లే చూస్తున్నాం కదా. సో అతని ఒరిజినల్ క్యారెక్టర్ అది బిగ్ బాస్లో ఉన్నప్పుడు. మనం ఏదైనా ఈవెంట్లకు వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు మనం దూరం నుంచి చూస్తాము, ఒక 2 నిమిషాలు మాత్రమే అక్కడ స్పెండ్ చేయగలుగుతాం. సో అక్కడ కనిపించేది ఏది నిజాలు కాదు. మనం చూస్తున్నది ఏదైతే ఉందో బిగ్ బాస్లో అది పక్కా నిజం. రాము అంతే ఉంటాడు, రెగ్యులర్గా కూడా మా అందరితో అలాగే ఉంటాడు. ఓకే, అయితే బిగ్ బాస్లో అవకాశం ఎప్పుడు వచ్చింది, అసలు ఎవరు కాల్ చేశారు, అసలు ఏంది అంటే మీకు ఎప్పుడు తెలిసింది బిగ్ బాస్కి వెళ్తుండని? బిగ్ బాస్కి ఫస్ట్ కాల్ వచ్చినప్పుడే రాము నాతోటి డిస్కషన్ చేశాడు. ఫస్ట్ కాల్ మా టీవీ నుంచి రగ్గారని ఫోన్ చేశారు. 3 months బ్యాక్, ఇప్పుడు కూడా అది 3 months బ్యాకే చేశారు. అన్న ఇట్లా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది మరి, కానీ ఏం వెళ్తాం, మనకి ఇప్పుడున్న వర్క్సే చాలా ఉన్నాయి కదా, ఫుల్ ఆల్రెడీ రావాల్సినంత ఫేమ్ వచ్చేసింది, సక్సెస్ కూడా వచ్చింది, ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్కి వెళ్ళి చదివించుకునేది ఏముందని అంటే, లేదు రాము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి, ఇంకా మనం రీచ్ అవుతాం, ఇంకా బెటర్ రీచ్ అవుతాం, మనం కూడా 10 మందికి నచ్చుతాము, ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు అని నేను అనుకోవడం, రాము అనుకోవడం, ఇంకా మిగతా మా టీం అందరం అనుకోవడం. సో ఫైనల్గా ఒక డిసిషన్ అనుకొని ఇంకెళ్ళిపోయాం. ఓకే, అలా. సో అంటే అనుకొని వెళ్ళారు కదా, అంటే ఈయనకు వెళ్ళాలని ఉండేనా రాము? లేదు వెళ్ళాలని స్టార్టింగ్లో లేకుండా ఉండే. అసలు నేను ఎందుకన్నా నేను పోను, ఏం ఇక్కడే హ్యాపీగా ఉంది కదా, బ్రహ్మాండంగా ఉంది, మంచి సాంగ్స్, అసలు ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు రాముకి, అంత ఫుల్ షూటింగ్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, పాడే సాంగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పుడు అంత వెళ్ళాల్సినంత ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఏం లేదు కదా అని రాము ఫీలింగ్ ఉండే. ఓకే, కాకపోతే నేను లేదు రాము, సరే ఇవన్నీ ఎప్పుడు ఉండేటి, ఇవి ఖచ్చితంగా రేపు కూడా ఉంటాయి, బట్ నువ్వు బిగ్ బాస్కి వెళ్తే ప్రతి ఇంట్లోకి వెళ్తావు, ప్రతి ఇంట్లో ఒక్కడివి అవుతావు ఖచ్చితంగా, ఎందుకంటే బిగ్ బాస్ అనేది ప్రతి ఇంట్లో అందరూ చూస్తారు, నైట్ ఫ్యామిలీతో కూర్చొని అందరి ఇళ్ళలోకి మనం వెళ్తాం, వాళ్ళ మనసుల్లో ప్లేస్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆపర్చునిటీ మళ్ళీ వస్తుందో రాదు, ఇప్పుడైతే వచ్చినప్పుడు మనం క్యాచ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో సాధించుకోవాలి అని గట్టిగా మనోడికి చెప్పాను. మనోడు కూడా ఓకే డన్ అంటే, మనోడికి నేను ఒక బ్రదర్ ఫీలింగ్, ఒక పెద్దన్న లాగా, వాళ్ళ ఇంట్లో కూడా అంతే సేమ్, నన్ను వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అన్నగారు కానీ వాళ్ళ ఫాదర్ కానీ అందరూ వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా చూసుకుంటారు. సో ఖచ్చితంగా డిసిషన్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఓకే, సో అంటే స్టేజ్ పైన అంటే ఎంట్రీ అప్పుడు స్టార్టింగ్ ఎపిసోడ్లోనే నాగార్జున గారు షాక్ అవ్వడం జరిగింది. సో ఎంత ఈజీగా చెప్తున్నావు, ఇన్ని కోట్లు అని చెప్పేసి, ఇన్ని మిలియన్స్ అని చెప్పేసి అన్న చెప్పడం జరిగింది. అంటే 513 millions ఏమో చెప్పిండు రాము, ఏంది ఇంత సింపుల్గా చెప్తున్నావు అని అన్నాడు. అయితే దాని తర్వాత నేను ఒక వీడియో చేద్దామని చెప్పేసి వీడియో చేయడానికి నేను రీసెర్చ్ చేయడం జరిగింది. ఏంటంటే అసలు ఏ సాంగ్స్ ఎక్కువ హిట్ అయినాయి అని చెప్పేసి. సో ఒకటి మహేష్ బాబుది ఉంది, ఒకటి అల్లు అర్జున్ ఉంది. సో అల్లు అర్జున్ది అంటే 700+ ఉంది మిలియన్, 700 million ఉంది. ఇంకోటి మన మహేష్ బాబుది వచ్చేసి 600 million ఉంది. సో ఈయనది వచ్చేసి ఇప్పుడు రాముది 520 ఏమో చూసిన నేను. సో 520 millions చూసినాం. సో ఇక్కడ చూసుకుంటే సో మన అల్లు అర్జున్ సాంగ్ 700 million ఉన్నది 3 సంవత్సరాలు అవుతుంది అది వచ్చి. దాని తర్వాత మహేష్ బాబు సాంగ్ వచ్చి 1 year అవుతుంది, ఈయనది వచ్చి 1 year కాలేదు. కాకుండానే ఇంత రీచ్ వచ్చిందంటే అసలు ఒక ట్రెండ్ క్రియేట్ చేసిండు. సో 1 yearలో ఇది పక్క అసలు 900,000 million వెళ్ళిపోతుంది, ఈయనదే టాప్ ఉంటుంది అనుకున్నా నేను. దానిపైన ఒక వీడియో చేసిన నేను కూర్చొని, అంటే ఇట్లా చూసిన అనమాట. చూసి అనుకున్నా అసలు మహేష్ బాబు ఎక్కడ, అల్లు అర్జున్ ఎక్కడ, రాము ఎక్కడ. సో అసలు నేను అనుకున్నప్పుడు అంటే కరెక్ట్ పర్సన్ బిగ్ బాస్కి వెళ్ళిండు అని చెప్పేసి అనుకున్నా. బట్ కొంచెం డిసప్పాయింట్ ఎక్కడైనంటే ఆడతలేడేంది అసలు, ఈ గేమ్ స్టార్ట్ చేయలేడా ఇంకా రాము అనేది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే తెలంగాణ బట్టలు ఉతికేది అది ఇది కొంచెం టాస్క్ ఇచ్చి కొంచెం అది ఇబ్బంది పెడుతుర్రేమో అన్నట్టు అనిపించింది. మొన్న ఈ క్యాప్టెన్సీ దాంట్లో కూడా పైకి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడి అరిచి కింద పడిపోవడం ఇవి చేసిండు. సో ఎట్లా అనిపిస్తుంది గేమ్స్ ఇవన్నీ ఆయన చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది బిగ్ బాస్ లో? బాగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ మనోడు కొంచెం ఒక 2 days నర్వస్ గా ఉన్నాడు, అదైతే అర్థమైంది. ఆ తర్వాత మనోడికి వచ్చిన టాస్క్లు కూడా కొంచెం బట్టలు ఉతకడము కొంచెం బాగా స్ట్రగ్లింగే వచ్చాయి. సో అందుకే మనోడు ఎక్కువ స్క్రీన్ స్పేస్ కూడా తీసుకోలేకపోయినప్పుడు, ఎక్కువ అందరితో ఇంటరాక్ట్ అవ్వలేకపోయాడు. కాకపోతే అందరికి అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే రాము చాలా హార్డ్ వర్కర్, ఇన్నోసెన్స్, జెన్యూనిటీ, ఇదైతే అందరూ అక్కడ ఫీల్ అయ్యారు. జనాలు కూడా సేమ్ ఫీల్ అయ్యారు, అదే ఫీల్ అయ్యారు. సో అందువల్లనే ఈ వీక్ నామినేషన్లోంచి సేవ్ అయ్యాడు. చాలా మంది ఓట్లేసి మనల్ని సేవ్ చేశారు. హోప్లీ ఈరోజు మనం మాట్లాడుకునే టైంకి నేను లైవ్ చూసి వచ్చాను ఇందాక. రాము నామినేషన్లో లేడు, సెకండ్ వీక్ నామినేషన్లో లేడు. ఐఎమ్ సో హ్యాపీ దట్. సో ఇంకోటి ఏంటంటే ఈయన అంటే అందరితోటి కలిసిపోతుండు, అందరితోటి బాగుంటుండు. కానీ సృష్టి ఈయన ఇద్దరు డాన్స్ ఆడడం కొంచెం బాగా అనిపించింది. బట్ ఆమె వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరు అంటే బాండింగ్ కూడా కొంచెం ఏర్పడ్డది. అంటే ఇద్దరు డాన్సర్స్ అదొకటి ఉండి ఇద్దరు డాన్స్ చేసుకోవడం. సో వెళ్ళేటప్పుడు కూడా రాముకి అంటే ఆయన గురించి చెప్పడం, పాజిటివ్గా చెప్పడం ఇవన్నీ మనం చూడడం జరిగింది.
సో అంటే రాము అంటే టాప్ 5లో ఉండాలి, విన్ అవ్వాలని మనం కోరుకుందాం. సో అంటే రాము ఇంకేమైనా చేంజ్ చేసుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా అనిపిస్తుందా మీకు చూస్తుంటే బిగ్ బాస్? ఇప్పుడైతే ఆల్మోస్ట్ 2-3 డేస్గా చేంజ్ అయ్యాడండి. చాలా ఇంటరాక్ట్ అవుతున్నాడు అందరితో. టాస్క్లు మాత్రం బ్రహ్మాండంగా ఆడతాడు రాము, ఆ విషయంలో అయితే నో డౌట్. హోప్ సూన్ నేను కూడా టాప్ 5లో రాముని చూడాలని చాలా చాలా గట్టిగా ప్రేయర్ చేస్తున్నా. డెఫినెట్గా వెళ్తాడని అనుకుంటున్నాను నేను కూడా. కానీ నిజాలు మాట్లాడుకుంటే ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి తెలియదు. అవునండి. సో ప్రపంచం మొత్తం తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈయననే, నిజం చెప్పాలంటే రాము రాథోడే. అంటే బిగ్ బాస్ చూసే వాళ్ళు తెలుగు వాళ్ళైనా కానీ అంటే వేరే రాష్ట్రాల వాళ్ళు చూసినా సో రాము రాథోడ్ని గుర్తుపడతారు. అదే రాను బొంబాయికి రాను సాంగ్ హీరో అని చెప్పేసి. సో అదైతే గుర్తింపు బాగుంది, నాకు ఓట్స్ కూడా అట్లా వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో అంటే మీకు ఎప్పుడన్నా అనిపించిందా అంటే రాము వీళ్ళకు దూరంగా ఉంటే బెటరు అనే క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా బిగ్ బాస్లో? నాకైతే ఎవరు అనిపించలేదండి. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ బాగున్నారు. అంటే ఎవరి స్టైల్లో వాళ్ళు ఆడుతున్నారు. కామనర్ స్టైల్ ఆడుతున్నారు, సెలబ్రిటీ స్టైల్లో ఆడుతున్నారు. ఇంకా చెప్పాలంటే సెలబ్రిటీల కంటే ఇంకా కామనర్సే బాగా స్ట్రాంగ్ ఉన్నారు ఈసారి, చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అందరితో ఆడాలండి బిగ్ బాస్లో ఉన్నప్పుడు. వాళ్ళకి దూరం ఉండాలి, వీళ్ళకి దూరం ఉండాలి, అందరితో ఆడాలి, అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి, అందరినీ గెలుచుకోవాలి. నేను అదే అనుకుంటాను. అయితే ఇంతకుముందు నేను క్వశ్చన్ అడిగిన, అంటే వీళ్ళకి దూరంగా ఉండాలి అని అన్నప్పుడు బిగ్ బాస్లోనే అన్నారు, అంటే బయట కూడా ఎవరైనా ఉన్నారా? అలా ఏం లేదు, బయట ఏం లేదు. బయట అందరికీ రాము చాలా సన్నిహితుడే. లోపల నేను అంటే చిన్న కన్ఫ్యూజన్ అన్నాను. లేదు ఏం లేదండి, అలా ఏం లేదు. ఓకే. బిగ్ బాస్లో కూడా అందరితో ఆడితేనే బాగుంటుంది, అందరితో ఇంటరాక్ట్ అవుతేనే బాగుంటుంది. సో ఎక్కువ క్లోజ్ ఎవరితో ఉంటాడు రాము? మా యాక్చువల్లీ అతను ఫోక్లో మా టీం అందరితో చాలా క్లోజ్. అంటే నేను మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇంకా అరుణ్ అని అతని ఫ్రెండ్ ఉన్నారు, కరుణాకర్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకా మా టీం శేఖర్ వైరస్ మాస్టర్, అందరితో క్లోజ్ అయినండి. ఓకే. అయితే ఒక తాండలో ఉండే అబ్బాయి సో ఇంత ప్రపంచము గుర్తించే విధంగా సాంగ్ చేయడం ఇదంతా చేయడం చూస్తుంటే అంటే మీరు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి అంటే వాళ్ళకి ఫస్ట్ ఏమన్నా స్ట్రగుల్స్ ఏమన్నా ఉండేనా వాటి గురించి? ఏమన్నా చాలా స్ట్రగ్లింగ్స్ ఉన్నాయండి. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చాలా స్ట్రగ్లింగ్. అంటే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఒక కూలి పని చేసుకునే వాళ్ళే డెఫినెట్గా. ఇక్కడ కూడా కాదు, వాళ్ళ కూలి పని కోసం ముంబైకి వెళ్ళేవాళ్ళు. ఓకే. ముంబైకి వలస వెళ్ళి వచ్చేవాళ్ళు, 3 నెలలు అక్కడ 3 నెలలు ఇక్కడ ఇట్లా పని చేసుకునేవాళ్ళు. అంత స్ట్రగ్లింగ్ ఫ్యామిలీలో వచ్చాడు మనోడు. ముంబైలో ఒకరోజు వాళ్ళకి తిండి లేని టైంలో కూడా ఏం చేశాడంటే అక్కడ వేరే ఒక అతను ఎవరో అంటే చెత్తేరుకునే అతను అక్కడ ఉన్న బాటిల్స్ అవి ఏరుతున్నాడంట. ఆ టైంలో రాము ఇంట్లో ఫుడ్ లేక ఇంట్లో వాళ్ళని పరిస్థితిని చూడలేక బయటకు వచ్చిన సమయం అది. అక్కడ చూసి అతను అడిగాడంట క్వశ్చన్, ఈ బాటిల్స్ అన్ని తీసుకొని నువ్వేం చేస్తావని. ఇవన్నీ అమ్మితే నాకు పైసలు వస్తాయని చెప్పినట్టు. మనోడు వెంటనే ఏం చేశాడంటే మనోడు కూడా సేమ్ ఆ బాటిల్స్ అన్ని తీసుకొని వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి తీసుకొని వెళ్ళి ఒక 300 రూపాయలు ఎంతో సంపాదించుకొని తీసుకెళ్ళి ఇంటికి కొంచెం బియ్యం, కొంచెం పప్పు, ఇవన్నీ ముంబైలో ఉన్నప్పుడు ఓకే. ఇంత స్ట్రగ్లింగ్ నుంచి వచ్చాడు రాము. ఓకే. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో నుంచి ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ, ప్రపంచానికి ఒక ప్రపంచం అంతా చూసి ఒక మంచి హిట్ పాటనిచ్చి మంచి పొజిషన్లో ఉన్నాడు. ఓకే. అంటే మీరు తను రాము ఇద్దరు కూర్చొని మాట్లాడినప్పుడు ఇంకేమైనా స్ట్రగుల్స్ ఏమైనా షేర్ చేసుకుంటుండే? లాక్డౌన్ ఉంది. లాక్డౌన్ టైంలో ఫస్ట్ సాంగ్ బిఫోర్ అంటే సొమ్మసిల్లిపోతున్నాం అనేది ఫస్ట్ సాంగ్. దాని బిఫోర్ తను లాక్డౌన్లో ఉన్నప్పుడు ముందే పూర్ ఫ్యామిలీ, వాళ్ళకి అసలు అంతేం లేదు, అసలు తినడానికి కూడా తిండి లేని టైం అది. ఆ టైంలో తను ఏం చేశాడంటే వాళ్ళ ఫ్యామిలీ పడుతున్న స్ట్రగ్లింగ్ చూడలేక ఒక చిన్న బండి అద్దెకు కూరగాయల బండి అంటారు చూసిన, ఆ కూరగాయల బండి రెంట్కి తీసుకొని వచ్చి అక్కడ ఉన్న కూరగాయలు కొన్ని తెంచుకొని అవన్నీ కూరగాయలు వేసుకొని ఆ ఊరంతా తిరిగి అమ్ముకొని కొన్ని పైసలు తీసుకొచ్చేవాడు ఇంటికి. ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ 2 అన్నలు ఉన్నారు, వాళ్ళ అమ్ముంది, వాళ్ళ నాన్న ఉన్నారు. కానీ ఎవరికి ఏం తోచిన పరిస్థితుల్లో మనోడు ఇది అమ్మైనా సరే ఒక 2 రూపాయలు సంపాదించి ఫ్యామిలీకి ఫుడ్ పెట్టాలనే ఆలోచించుకొని ఇంట్లో అందరికంటే చిన్నవాడైనా అందరికంటే పెద్దరికంగా ఆలోచించి మెచ్యూరిటీగా తీసుకొని వచ్చి ఆ రోజు ఇంట్లో అందరికీ ఆ రోజు కడుపు నింపిండు. లాక్డౌన్ టైంలో ఎవరికి ఎక్కడికి బయటికి వెళ్ళి చేసుకోవడానికి పనులు లేవు, వాళ్ళందరూ కూలి పని చేసేవాళ్ళే, ఆ పనులు ఏం లేవు. ఆ టైంలో రాము చాలా స్ట్రగుల్ అయ్యి ఆ తర్వాత ఈ సొమ్మసిల్లిపోతున్నా సాంగ్ రాసుకొని వచ్చాడు. అంత పేదరికంలో నుంచి వచ్చిన కుటుంబం రాముది. బట్ ఈరోజు వాళ్ళు మంచిగా ఉన్నారు ఈ పాట రాము వల్ల.
రాముకి మంచి పేరు తీసుకురావడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇంతమంది రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళందరూ వచ్చి ఈరోజు మీ కొడుకు రాము రాథోడు, మీ తమ్ముడు రాము రాథోడు అని అనడం వాళ్ళందరికీ కడుపు నిండిపోయింది ఆ మాటలతోటే. ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు, బాగుంది. సో అంటే రాను బొంబాయికి రాను సాంగ్ తర్వాత ఇల్లు కట్టుకోవడం జరిగిందా రాము? రాము రాథోడ్ ఈ సాంగ్ బిఫోర్ అండి వాళ్ళకి ఒక చిన్న గుడిసె ఉంది, గుడిసె లాగా ఉండేది. ఈ సాంగ్ తర్వాత దాన్ని కొంచెం మాడిఫై చేసుకొని కొంచెం బిల్డింగ్ లాగా చేసుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూలి పని చేసుకుంటూనే ఉన్నారా? ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములకి వాళ్ళ అన్నకు బస్ కొనిచ్చాడండి రాము. వా సూపర్. ఓకే. వాళ్ళ అన్నకు బస్సు, వాళ్ళ అన్న ట్రావెల్స్ నడుపుకోవడం కోసం ఒక బస్ కొనిచ్చాడు. ఓకే. ఇంకొక అన్నకి ఆటోస్ ఇవి ఉంటాయి కదా, గుడ్స్ అవును, అవి కొనిచ్చాడు. ఓకే. ఇల్లు కట్టిస్తున్నాడు, వాళ్ళ అమ్మ నాన్నలు బాగా చూసుకుంటున్నాడు, వాళ్ళ అక్క చెల్లెలను బాగా చూసుకుంటున్నాడు. కుటుంబానికి ఒకడు ఉండాలి రాములు అంటోడు. వాళ్ళ జనరేషన్ మారిపోద్ది ఆటోమేటిక్గా. కానీ చూస్తుంటే కూడా బిగ్ బాస్లో అంటే ఏం మాట్లాడతలేడేంది, సైలెంట్ ఉంటుండేంది అని కొంచెం చూస్తే ఇన్నోసెంట్ ఫేసే చూస్తుంటే రాముని. కానీ నిన్న సృష్టి వెళ్ళిపోయినప్పుడు కూడా ఏడుస్తున్నాడు, ఎమోషనల్ అయ్యిండు. సో ఇవి ఉన్నాయి పాపం. ఎప్పుడన్నా మీ దగ్గర కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయా రాము? ఏడ్చిన రోజులు ఏం లేవు, కానీ కాకపోతే ఎమోషనల్ అండి. రేపు మొన్న బిగ్ బాస్కి వెళ్ళే ముందు కూడా ఇంకా కొద్దిసేపట్లో మేము అతన్ని వెళ్ళి డ్రాప్ చేసి రావాలి స్టూడియోలో. అప్పుడు కూడా చాలా ఎమోషనల్. అంటే అమ్మ నాన్న జాగ్రత్త, అమ్మ నాన్న జాగ్రత్త, వాళ్ళకి ఏదైనా ఉంటే మాత్రం మీరే చూసుకోవాలి అని చెప్పి ఎమోషనల్ అయ్యి వెళ్ళాడు. నువ్వేం భయపడకు రాము, మేమందరం ఉన్నాం, ఏం హ్యాపీగా చూసుకుంటామని చెప్పేసి పంపించాను. ఓకే. అదే నేను రాములో అంత ఎమోషనల్ చూడడం అనేది ఆ రోజు. అతను లోపల బిగ్ బాస్లో హౌస్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు ఎలా ఉంటారో ఏమో అని ఒక దిగులు మనోడికి. అదే ఇంకా మొత్తం ఈయనే చూసుకుంటున్నా అన్న వాళ్ళ అందరినీ. సో వెళ్ళిపోతే ఎట్లుంటుందో అన్న అదే ఒకటి ఉంటుంది కదా. అవునండి, అవును. ఓకే. సో ఒకసారి కూడా మిస్ అవుతున్నా అని చెప్పేసి భరణి గారితో హక్ తీసుకోవడం జరిగింది. అవునండి, అవును. సో మిస్ అయిపోతున్నా అని అంటే గుర్తుకొస్తున్నట్టుంది. అంటే మొత్తం ఈయననే చూసుకుంటున్నాను కాబట్టి వీళ్ళు ఎట్లుంటున్నారో అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. అవును, అవును. సో రామరాథోడ్కి గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదండి, లేదు. సో లోపల ఉన్న వాళ్ళతో ఏదైనా లవ్ ట్రాక్ నడిపేయాలంటే ఎవరు సెట్ అవుతారు? అది మనం ఎలా చెప్తా వాళ్ళకి నార్మల్గా వాళ్ళకి ఫీలింగ్స్, వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయి మనకు తెలియదు కదా. ఓకే. ఏమండి అలా అయితే నేనేం ఆలోచించలేదు. ఓకే. కానీ రాము రాథోడ్కి పేరు అంటే శ్రీజ లాగానే ఉంది అక్కడ లోపల కొంచెం. ఓకే. ఏమన్నా కొంచెం వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఏదైనా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. అంటే ఈ లవ్ ట్రాక్ నడిపించేది ఏమన్నా ఉంటుందా లోపల నిజంగా? అంటే రాముకి అంటే బయట ఎవరన్నా ఈ అమ్మాయి బాగుందన్న, అమ్మాయి బాగుందన్న అని ఇట్లా నార్మల్ క్యాజువల్గా మాట్లాడుకుంటాం కదా, అలా ఏం లేదండి. అట్లేం లేదు. జెన్యున్గా ఎవరికి ఏది అనిపిస్తుందో అదే ఆడాలి అక్కడ లోపల. ఓకే. అంతేగాని ఎవరు సెటప్ చేయడం కానీ ట్రాకులు నడిపించడం కానీ ఇలాంటిది ఏమి ఉండదు. ఓకే. సో అంటే బిజినెస్ మ్యాన్ నుంచి ఒక ప్రొడ్యూసర్ కావడం జరిగింది. సో అంటే కొన్ని లాస్లు ఉన్నా ఇప్పుడు ఒక మంచి హిట్తో ఉన్నారు. సో నెక్స్ట్ ఏమన్నా అంటే మూవీస్ కానీ వెబ్ సిరీస్లు కానీ సాంగ్లు కానీ ఇంకేమేమి చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? ఏమైనా ప్రాజెక్టులు ఉన్నాయా నెక్స్ట్? యాక్చువల్లీ ఇంకా అయితే సాంగ్స్లో అయితే ప్రాజెక్ట్ అయితే రాముతోటే. రాము బయటకు వచ్చాక ఇంతకుముందు ఏదైతే సాంగ్ అనుకున్నామో అది ఫినిష్ చేయాలి. ఓకే. యాక్చువల్లీ ఒక మంచి వెబ్ సిరీస్కి కానీ లేదంటే ఒక మంచి మూవీ కోసం కానీ ట్రై చేస్తున్నానండి. ఓకే. ఒక చిన్న కంటెంట్ మంచిగా బాగా చేయాలని అనేది ఒకటి గట్టిగా ఉంది లోపల. ఓకే. అదైతే ఖచ్చితంగా త్వరలోనే స్టార్ట్ చేస్తాను. ఓకే. మళ్ళీ మనం మూవీస్లోకి వెళ్దాం. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ ఖచ్చితంగా మళ్ళీ హిట్ కొట్టాల్సిందే, ఖచ్చితంగా అక్కడ నిలబడాలి. ఇదైతే ఫైనల్గా నా ఏం. ఓకే. అంటే స్టార్టింగ్ మీరు ప్రొడ్యూసర్గా అవ్వాలనుకున్నప్పుడు మన ఫ్రెండ్సే వద్దురా ఎందుకు అది అని చెప్తారు కదా, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళ సజెషన్స్ మీకు ఏమేమి ఇస్తారు? యాక్చువల్లీ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరండి. ఓకే. ఎవరు లేరు, మామూలుగా ర్యాండమ్గా వచ్చే ఫ్రెండ్సే. కాకపోతే ఫ్రెండ్స్ అంటే కూడా మన ఫ్యామిలీలో మన అమ్మ నాన్న వీళ్ళు చెప్పే సజెషన్స్ ఎక్కువ. వెళ్ళొద్దు, ఎందుకు సినిమాల్లోకి సాంగ్స్లోకి వెళ్ళడం, ఎందుకు రిస్కీ ఫీల్డ్, అంత రిస్క్ ఉంటుంది. వేరే బిజినెస్ చేసుకుంటే ఎంతో కొంత సేఫ్ సైడ్ అని ఉంటాం, కానీ ఇందులో చాలా కష్టమని చాలా బాధపడ్డారు, చాలా ఆపారు. బట్ మనలో ఉన్న ప్యాషన్ అయితే ఆగదు కదా. సో దాన్ని మనం ఆపుకోలేక మనం వచ్చి తీసింది ఇదంతా. అన్న మీది లవ్ మ్యారేజ్ కదా? నాది లవ్ మ్యారేజ్ అండి. సో లవ్ స్టోరీ చెప్పకుండా వెళ్ళిపోతే ఎట్లా? లవ్ స్టోరీ కావాలి కదా. లవ్ స్టోరీ అంటే మేము ఇద్దరం ఇక్కడ జాబ్ చేసేవాళ్ళం ఇంతకుముందు యాక్చువల్లీ స్టార్టింగ్లో. ఓకే. అప్పుడు ఆ అమ్మాయి పరిచయం అయింది. సో ఆ తర్వాత కొంచెం వాళ్ళ ఇంటి వాళ్ళని ఒప్పించడానికి కొన్ని ఫైట్లు చేసి యుద్ధాలు చేసి ఫైనల్గా అయితే ఒక 3 years తర్వాత 3 to 4 years ఏమో టైం పట్టింది. ఓకే. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. అంటే ఎట్లా ప్రపోజ్ చేసారు? మీరు ప్రపోజ్ చేసారా లేకుంటే వదిన ప్రపోజ్ చేసింది? నేనే చేశానండి. ఓకే. నేనే చేశాను. సో అక్కడ నుంచి రిప్లై ఎన్ని రోజులకు వచ్చింది?
వెంటనే వచ్చింది, ఆల్రెడీ అక్కడ మనసులో ఉన్నది కదా, అందుకే వెంటనే వచ్చింది. అంటే అప్పటికే మేము ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండే. యా అప్పటికే ఉంది. మేము అప్పుడు జాబ్ చేస్తున్నప్పటి నుంచి తను నాకు కనెక్ట్ అవ్వడం, నేను తనకు కనెక్ట్ అవ్వడం. ఓకే. ఇలా సో ఎక్కువ ఇబ్బందులు ఎక్కడ పడ్డారు అంటే ఎవరి ఫ్యామిలీని ఒప్పియడానికి? అంటే మీ ఫ్యామిలీ? ఆబ్వియస్లీ అమ్మాయి ఫ్యామిలీ. ఓకే. అబ్బాయి ఫ్యామిలీ ఏమైనా ఈజీగా ఒప్పేసుకుంటారు, కానీ అమ్మాయి ఫ్యామిలీ ఒప్పుకోవడం అనేది కొంచెం కష్టం. ఓకే. అక్కడ ఒప్పించడానికి టైం పట్టింది. సో మొత్తానికి ప్రేమించుకురు, పెళ్లి చేసుకున్నారు, ఒక చిన్న బాబు ఇప్పుడు పాప. ఓకే. పాప మయూకా ప్రెజెన్స్. మయూకా ప్రెజెన్స్ సాంగ్ స్టార్టింగ్ లో వస్తుంది. ఓకే. అవునవునవును. ఓకే. మయూకా. ఓకే. ఇప్పుడు ఎన్ని మంత్స్? 8 years. 8 years. ఓకే, సూపర్ అన్న. సో ఇట్లా ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయాలి, ఇంకా మంచి హిట్లు ఇవ్వాలి. సో ఈ ప్రపంచం మొత్తం తెలిసిపోయింది ఈ సాంగ్ త్రూ. సో ఎందుకు నాకు మీరు ఆ సాంగ్ పడితే వినాలని ఉంది. అమ్మో నాకు భయపడతారు జనాలందరూ. ఏం కాదు అన్న, ప్రొడ్యూసర్ వాడితే బాగుంటది నార్మల్ గా. భయపడతారు మీరు. ఇంకా అసలు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు కదా? వద్దు. అంతేనా? ఎందుకు వినాలని ఉందన్న? జస్ట్ ఒక లైన్ లాగా పాడండి. నా గొంతు అసలు మాట్లాడడానికి అంతంత మాత్రం, నేను పాట ఎక్కడ పాడతానండి. అంతేనా? సో నెక్స్ట్ మీరు ఏమైనా ప్రాజెక్టులు వేసుకుంటే కొత్త వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇస్తారా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఇప్పుడు కూడా మొన్న కూడా ఒక సాంగ్ విన్నా నేను, కొత్త అబ్బాయి. ఓకే. బాగుంది సాంగ్ కూడా. మేబీ అది కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. సాంగ్ బాగుండి కంటెంట్ బాగుంటే అందరికి కొత్త వాళ్ళు అయినా సరే నేను ఛాన్స్ ఇస్తాను. అండ్ నేను సాంగ్ ఏం డిమాండ్ చేస్తుందో అది డెఫినెట్ ఖర్చు పెడతాను. అందులో అయితే అంటే మీకు అర్థమైపోతుంది ఆ సాంగ్ వినంగా. యా ఆ సాంగ్ వినగా నాకంటే ఒక జడ్జ్మెంట్ వస్తుంది కదా, నేను దాన్ని బట్టి డిసైడ్ అయిపోతాను ఆటోమేటిక్గా. ఓకే. క్వాలిటీగా తీయాలి, ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఏది లేదు. సాంగ్ ఏం కోరుకుంటుందో దాన్ని తీయాలి అనేది నేను అనుకునేది. ఏ సాంగ్ తీయాలనుకున్నా, ఏ కంటెంట్ తీయాలనుకున్నా బిఫోర్ అనుకునే ఐడియా. ఓకే. సో సాంగ్ వినంగానే మీకు ఒక దానిపైన ఒక అది వచ్చేస్తుంది, జడ్జ్మెంట్ వస్తుంది. ఓకే. అంటే రాను బొమ్మ రాను ఇప్పుడంటే ప్రపంచం అంతా మ్యూజిక్ అయిపోయి ఇదంతా ఒక కుక్ స్టెప్ వచ్చి ఇదంతా ఈ తర్వాత వైరల్ అయింది. కానీ దీన్ని రా స్టేజ్ లో విన్నప్పుడే మేము దాన్ని గెస్ చేయగలిగాం కదా. లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఇది సూపర్ డూపర్ హిట్ అయ్యే సాంగ్. మేబీ ఇంత స్పామ్ అనుకోలేదని, కాకపోతే హిట్ అయ్యే సాంగ్ అయితే అనుకున్నాను డెఫినెట్ గా. నాకు ఆ సాంగ్ విన్నప్పుడు నేను దాని గురించి ఒక కామన్ ఆడియన్స్ లాగా ఇది నాకు ఎంతవరకు కిక్ ఇస్తుంది అనేది ఒక పాయింట్ ఆలోచిస్తాను. ఓకే. అంటే ఎవరైనా ఫోక్ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళకు మీరు ఏమైనా సజెషన్లు ఇస్తారా? అంటే రావాలనుకునే వాళ్ళకి. ఫోక్ ఇండస్ట్రీకి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఏదో వచ్చి ఒక సాంగ్ తీద్దామా 2 songs తీద్దామా అనే ఆలోచన అయితే రావద్దు. ఓకే. ఇది ఒక సాంగ్ తీసి ఆ సాంగ్ హిట్ అయిపోయింది, నేను అది చూసి సేమ్ ఇంకొక సాంగ్ తీసి నాకు డబ్బులు వస్తాయేమో, ఇలా వస్తే మాత్రం అది ఇంపాసిబుల్ జరగదు. ఇది క్రాక్ చేయడం అనేది 1 రోజు 2 రోజులతో కూడుకున్న పని కూడా కాదు. డెఫినెట్గా మీరు ఒక ప్యాషన్తో వచ్చి నేను ఇందులోనే ఉండాలి, నేను ఇందులోనే సాధించాలి అని అనుకున్న మైండ్ సెట్తో ఉంటేనే రండి. ఓకే. అంతే తప్ప ఒక సాంగ్ ఏదో తీసి 2 సాంగ్లు తీసేసి నేను కూడా హిట్ కొట్టిపోదాం అనుకుంటే మాత్రం అది జరగదు. సో నిజం చెప్పాలంటే అందరూ ఏమనుకుంటున్నారంటే రాను బొంబాయికి రాని అన్ని కోట్లు సంపాదించిందంట, మేము ఒక సాంగ్ చేయగానే మాకు కూడా కోట్లు వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. బిఫోర్ కానీ దీని బిఫోర్ నాకు ఫెయిల్యూర్ కూడా ఉందిగా. అదే దీని బిఫోర్ ఒక 5 lakhs పెట్టి సాంగ్ తీశాను, ఏం రాలేదు, అసలు ఏం జరగలేదు. మరి అప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇది సరే, ఇది లక్కీగా ఇది హిట్ అయింది, ఇది హిట్ అవ్వకపోతే నెక్స్ట్ అట్లా. సో నేనేమనుకుంటున్నా అంటే ఒక సాంగ్ ఏదో చూసి మనం అలా తీయాలి ఇలా తీయాలని కాదు. ఎవరైనా వచ్చేవాళ్ళు అంటే కంప్లీట్ మీ ప్యాషన్తో రండి. మీరు ప్యాషన్తో వచ్చి ప్యాషన్తో తీయండి, అప్పుడు మీకు ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఒక సాంగ్ 2 సాంగులతో అయితే ఇంపాసిబుల్. ఓకే. సో మిమ్మల్ని ఎవరైనా మోసం చేయడం జరిగిందా ఈ మూవీ ఇండస్ట్రీ కానీ ఈ ఫోక్ ఇండస్ట్రీ? ఉంటారండి, కామన్గా తప్పదు. ఏ ఇండస్ట్రీలో చేసేవాళ్ళు మోసం. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు కదా మీకు ఏం జరిగింది? ఉన్నాయండి మా ఫోక్ ఇండస్ట్రీలో. డెఫినెట్గా చెప్పాలంటే కొంతమంది ఉన్నారండి, అంటే 1 రోజు 2 రోజులు కాదండి, యుద్ధాలు వాళ్ళతో నెలలు చేయాలి, సంవత్సరాలు చేయాలి. ఓకే. ఎన్ని జరిగాయి, కాకపోతే ఇప్పుడు ఎందుకు మనం మంచి హ్యాపీ మూడ్లో ఉన్నాం, ఇప్పుడు అయినా తలుచుకొని చేయడం ఎందుకు. అంతే, ప్రతి ఇండస్ట్రీలో ఎన్ని కామన్. సో హ్యాపీ మూడ్లో ఉన్నారు కాబట్టి ఒకటి అడుగుతున్నా, రాము రాతోడు మీరు ఇద్దరు సంథింగ్ ఏదన్నా ఇంట్రెస్టింగ్ పని ఏదన్నా అంటే ఇప్పటికీ మర్చిపోలేనిది ఏదన్నా మీ ఇద్దరి మధ్యలో ఏదన్నా కన్వర్జేషన్ కానీ ఏదన్నా జరిగింది ఏదన్నా ఉందా? ఉందండి. అంటే నాకు బాగా గుర్తు, బాగా మంచి మూమెంట్ ఏదంటే రాను బొమ్మరాని రిలీజ్ అయింది. ఓకే. రాను బొంబాయితో పాటు ఇంకో పాట కూడా రిలీజ్ అయింది. మాది కూడా మా ఫ్రెండే రాజేందర్ది, నితీష్ వారిద్దరు, ఎర్ర ఎర్ర రుమాల్ అనే సాంగ్. ఓకే. 2 ఓకే సేమ్ టైం, ఒకరోజు బిఫోర్ అది రిలీజ్ అయింది, ఒకరోజు తర్వాత మాది రిలీజ్ అయింది. అయితే అది ట్రెండింగ్లోకి వచ్చింది ఆ సాంగ్. ట్రెండింగ్లోకి 3లో 2లో వచ్చేసింది. మేము 1 day 1 million కొట్టాం కానీ మాది ట్రెండింగ్లో లేదు. ఓకే. కొంచెం డిసప్పాయింటెడ్లో ఉన్నాం, నేను రాము శేఖర్ మాస్టర్ అందరం డిసప్పాయింటెడ్. అంటే ఇది ట్రెండింగ్లోకి వస్తే బాగుంటుంది కదా అని నేను రాము ఇద్దరు కార్లో కూర్చొని మామూలుగా ఏదో కొంచెం అట్లా మాట్లాడుకుంటున్న టైంలో సడన్గా ఓపెన్ చేసేది ట్రెండింగ్ 1. ఓకే. ఆ కారు మేమిద్దరం కలిసి ఆ టైంలో అరిచిన అరుపులకి ఆ కారు మిర్రర్ క్రాక్ వచ్చింది.
ఓ అంత ఎక్సైట్ అయ్యి అరిచాము. ఆ మూమెంట్ మాత్రం నెవర్ బివర్ ఎవర్ ఆఫ్టర్ అండి. అసలు నేను ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేను ఆ మూమెంట్. భలే ఎంజాయ్ చేసాము ఆ మూమెంట్. కానీ రావాలనుకోవడం ఏందో మీరు చూడంగా అదే ట్రెండింగ్ 1లోకి వచ్చింది అది. అదే అసలు మేము రాము కార్కి చిన్న ఇది వచ్చింది మిర్రర్కి. అసలు భలే హ్యాపీ అనిపించింది. ఆ మూమెంట్ మాత్రం నేను రాము ఎప్పుడు మర్చిపోం. ఓకే అనుకుంటూనే కార్ ఎక్కాము, మంది కూడా వస్తుంటే బాగుండని. ఎక్కి ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ట్రెండింగ్ 1 ఉంది. సో అట్లాంటిది ఇంకో ఏదన్నా ఇంకొకటి ఏదంటే అండి షూట్ జరిగేటప్పుడు కానీ ఈ మిస్ వరల్డ్లో ప్లే అవ్వడం. ఓకే మిస్ వరల్డ్లో ప్లే అవ్వడం కూడా మా ఇద్దరికి ఫుల్ కిక్. ఆ రోజు చాలా షూటింగ్లో అంటే అండి, షూటింగ్లో చెప్పుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము కాస్ట్యూమ్స్ గురించి. ఓకే రాము ఫస్ట్ డే మేము షూట్కి వెళ్ళినప్పుడు రాము తీసుకెళ్లే కాస్ట్యూమ్స్ గురించి, రాముకి సైజ్ దొరక్క మేము అక్కడ ఇక్కడ తిరిగి చాలా కష్టపడి చివరాఖరికి ఒక రెంటెడ్ హౌస్లో అది తీసుకొని అది సెట్ చేసి ఇదంతా చాలా బాగా నడిచింది. యాక్చువల్లీ ఆ సాంగ్కి ఆల్మోస్ట్ కాస్ట్యూమ్స్ అని నేనేనండి. ఓకే రానుబొమ్మరానికి మొత్తం పాటలో ఉన్న కాస్ట్యూమ్స్ అని నేనే సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ ఒక సినిమా లెవెల్లో తీసిరా సాంగ్, అసలు వేరే లెవెల్ అసలు. సో లొకేషన్ ఎక్కడ అది మొత్తం ఫస్ట్ పల్లవి చరణం వరకు వచ్చేసి వేములవాడ ఆ చుట్టుపక్కల, అదే సిరిసిల్ల ప్లేస్. సెకండ్ వచ్చేసి జగిత్యాలండి, జగిత్యాల సైడ్ తీసాం. అంటే ఒక ప్రొడ్యూసర్గా మీరు సాంగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ లొకేషన్స్ అవన్నీ మీరే చూసుకుంటారా లేకుంటే ఎవరైనా చెప్తా ఉంటారా? అంటే డిపెండ్స్ ఆన్ మనం ఫస్ట్ అనుకున్న కంటెంట్ని బట్టి ఉంటుంది. కొరియోగ్రాఫర్ డిసైడ్ చేయొచ్చు, మనం ఏదైనా అనుకుంటే మనం కూడా చెప్పొచ్చు. ఓకే ఇలా జరుగుతుంది. రానుబొమ్మరానికి అయితే ప్లేసెస్ అన్నీ మన ఈయన కొరియోగ్రాఫరే అనుకున్నాడండి. ఓకే ఆయన మొత్తం డిజైన్ దాంట్లో A to Z ఏదైతే విజువలైజ్గా మనం చూసినాం మొత్తం అంతా ఆయనదే, మొత్తం అంతా ఆయన క్రెడిట్స్. ఓకే ఆడియో వచ్చేసి కళ్యాణ్ గారు సూపర్. ఆయన అసలు నాకు ఒక బ్రదర్హుడ్ ఓకే ఇండస్ట్రీలో, ఆయన సూపర్, మామూలుగా చేయలేదు. ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే మా మ్యూరేటర్ కళ్యాణ్ గారు ఏదైతే హిట్కి కొట్టాలి అని గట్టిగా దబదబా కొట్టేస్తాడో, మాకు చాలా ప్యాషన్గా చేస్తాడు. ఆ సాంగ్ అంత రిజల్ట్ ఏమో అనిపించదు కానీ చాలా కామన్గా సర్లే బ్రో తీసుకోపోరు బ్రో అని ఒక పాట ఇస్తాడు. అలా ఇచ్చింది రానుబొమ్మరాను. ఓకే అంత మేము దీని బిఫోర్ సాంగ్ ఎంత ప్యాషనేట్గా తీసామంటే, కళ్యాణ్ గారు కూడా చాలా బిజీ ఉంటారంట కదా ఇండస్ట్రీ ఫోక్ ఇండస్ట్రీలో టాప్ ఆయన చాలా బిజీ. ఆయన దీని బిఫోర్ మేము చేసిన సాంగ్ ఏదైతే EMI చేసావో చాలా ప్యాషన్గా చేసాం. అసలు మామూలు కష్టం. దాని బిఫోర్ ఏ తెరిమేరి కథ కానీ ఇది కానీ బాగా ప్యాషన్గా చేసాం, చాలా కష్టపడి. ఇది కూడా చేసాం, కాకపోతే ఇది ఇంత హిట్ అవ్వాలి అనుకొని ఏం చేయలేదు. సరే బ్రో తీసుకొని బ్రో చేసేసిన అని ఇచ్చేసింది నాకు. కానీ అది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది. అయితే మీ పరిచయం రామ పరిచయం అయిన తర్వాత రామ వాళ్ళ పేరెంట్స్ మీతో ఏమన్నా మాట్లాడడం కానీ ఏమన్నా చేయడం జరిగింది? మేము షూటింగ్లోనే రాము వాళ్ళ పేరెంట్స్ మాట్లాడాను. షూటింగ్కి వచ్చారు వాళ్ళు ఫస్ట్ డే షూటింగ్కి వచ్చారు. నాకు వాళ్ళు చెప్పిన మాట ఆ రోజు, మీ ఇద్దరు బాగుండాలి, మీ ఇద్దరు అన్నదమ్ములో కలిసి ఉండాలి ఫస్ట్ చెప్పిన మాట. ఓకే ఇదే చెప్పారు నాకు ఆ రోజు ఫస్ట్ రాగానే. అప్పుడు నాకు వాళ్ళతో పరిచయం లేదు. మీ ఇద్దరు బాగుండాలి, మీ ఇద్దరు అన్నదమ్ములాగా బాగుండాలి అని చెప్పారు. ఆ తర్వాత నుంచి అది నిజంగా అలాగే కొనసాగింది. సో బాండ్ అనేది అట్లాగే ఉంది. అట్లాగే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. సో నెక్స్ట్ సాంగ్స్ ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు? మొత్తం రామరాతుడితో చేస్తారా? మాలాంటిలను పట్టించుకోవచ్చు కదా, నేను పనికి రామంటారా? లేదండి, డెఫినెట్గా చేస్తాను, అందరితో చేస్తానండి. టాలెంట్ ఉంటే చాలు. కాదు, నేను ఫోక్ సాంగ్ హీరోగా పనికి వస్తాను. మీరు బ్రహ్మాండంగా పనికి వస్తారండి. అసలు మీరే 6 feet ఉన్నారు. ఓకే ఓకే, మంచి పర్సనాలిటీ. కానీ డాన్స్ రాదుగా నాకు. చేపిద్దామండి, ప్రాక్టీస్ చేపిద్దాం. జస్ట్ జోక్ చేసిన అంతే. సో కొత్త వాళ్ళకి కూడా మీరు ఛాన్స్ ఇవ్వాలి. డెఫినెట్గా చాలా మంది రైటర్స్ వీళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. సో అందులో కొంతమంది టాలెంట్. రాను బిఫోర్ రాముకి ఏం సక్సెస్ లేవండి గొప్పగా. నేను ఒక సాంగ్ పోయిన తర్వాత కూడా మళ్ళీ రెండో సాంగ్ రాను బొమ్మరాని చేశాను కదా. నేను అట్లా ఏం లేదండి, అంటే ఇట్లా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటే వీళ్ళకి కూడా కొంచెం బూస్టప్ వస్తుంది. అంటే చేసే వాళ్ళకు కంటెంట్ బాగుంటే, సాంగ్ బాగుంది అనిపిస్తే అది కొత్త వాళ్ళైనా పర్లేదు, పాత వాళ్ళైనా పర్లేదండి, నేనైతే డెఫినెట్గా చేస్తాను. సో అంటే మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి, రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్ త్రూ కోరుకుంటున్నా. అదేవిధంగా నెక్స్ట్ మీరు ఏమేమి చేస్తారో అవన్నీ సూపర్ హిట్ అయిపోయి మొత్తం ప్రపంచం మొత్తం ఊపాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్రదర్. సో థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ నేను కూడా ఒకటి చెప్పాలనుకున్నాను, శివ స్టూడియోస్కి మా శివ గారు మా బ్రదర్ అసలు ఇంత ఎంగేజ్లో ఇంత పెద్ద ఛానల్, ఇంత సెటప్, ఇదంతా మీరు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారండి. మీకు కూడా ఆల్ ది బెస్ట్. ముందు రోజుల్లో మీరు ఇలాగే వెళ్ళాలి ముందుకి, మీరు మంచి సక్సెస్ ఛానల్ని ఇంకా హ్యూజ్ లెవెల్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా.
థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఫైనల్గా మన రాము రాథోడ్ బిగ్ బాస్లో ఉన్నాడు కాబట్టి సో పబ్లిక్కి మీరు ఏమైనా చెప్తారా, ఓటింగ్ చేయండి అది ఇది అని? ప్లీజ్ రాము జెన్యున్ ఉన్నాడు, నిజంగా చాలా మంచి పర్సన్. ఓట్ వేయండి ప్లీజ్, అందరూ గట్టిగా సపోర్ట్ చేయండి. అతను కనీసం అంటే విన్ అవ్వడానికి దాకా ట్రై చేద్దాం. టాప్ 5 వరకు అయితే ఖచ్చితంగా రాము వెళ్ళాలనేది నా మనందరం గట్టిగా సపోర్ట్ చేసి నిలబెట్టుకున్నాం. సో మనం అందరం రాము రాథోడ్కి సపోర్ట్ చేయాలి. రాము రాథోడ్ గెలిచిందంటే ఒక మిడిల్ క్లాస్ మన మిడిల్ క్లాస్లో ఒక అబ్బాయి గెలిచినట్టే. సో ఒక్కసారి మీరు ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే పూరి గుడిసెలో ఉన్న వ్యక్తి అంటే ఎవరో పర్సన్ ఇట్లా బాటిల్లో అమ్ముకుంటుంటే ఇట్లా డబ్బులు వస్తాయని తెలుసుకున్న తర్వాత తను కూడా చెయ్యడం, కరోనా టైంలో తినడానికి అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూలి పనులు చేస్తారు కాబట్టి అప్పుడు ఆ స్టేజ్లో అంటే ఆ సమయంలో పనులు కూడా ఏం లేవు కదా. సో ఆ టైంలో ఈయన బండి కొని కూరగాయలు అమ్మడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెట్టడం, ఇదంతా అసలు వింటుంటేనే ఇట్లాగా ఉంది బ్రో. సో రాము రాథోడ్కి మనం అందరం సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ.